అందరూ లేచి నిలబడి కొల్లాయి గుడ్డలు బాగా ఊపి చక్క భజనలు చేసి ఆ బ్రాహ్మణ జాతి వర్ధిల్లాలి, మేవే. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు పందాలు కట్టుకున్నారు. ఏమయ్యా, క్షత్రియులు ఇంతమంది ఉంటే ఇంతమంది ఎవరు ముండమోపులు, వీళ్ళు పరశురాముడు మనవాడే కదా, బ్రాహ్మడే కదా పరశురాముడు క్షత్రియులందరినీ అందించింది కనుక ఈ బ్రాహ్మణోత్తముడు కూడా చేస్తాడని నమ్మకంతో పలికి ఈ రకంగా సభలో అందరూ ఉన్నారట. ఎప్పుడైతే అర్జునుడు ఈ విధంగా ఇచ్చేశాడో వేల కొలది ఉత్తరాయాలు అప్తే ద్రుపదుడు సంతోషపడిపోయాట. అమ్మయ్య, నాకు అల్లుడు దొరికాడు అనుకున్నట్ట. అర్జునుడికి ఏదన్నా ప్రమాదం వస్తుందేమో అని ఆ క్షత్రియులందరూ మీద పడుతుంటే అతనికి అంగరక్షకులుగా సైన్యాన్ని తెచ్చి కాబోయే అల్లుడికి రక్షణ కల్పించాట. ధర్మరాజు సహదేవుణ్ణి తీసుకొని వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాట. లక్ష్య భేదించబడింది. ఇంద్రుడి వంటి అర్జునుడు తనకు అల్లుడు కాబోతున్నాడని తెలుసుకున్నట్ట. ద్రౌపదీదేవి వెంటనే చేతిలో ఉండేటువంటి పుష్పహారాన్ని తీసుకొని సంతోషపడుతూ మనస్సు గగురుపడుతూ అర్జునుడిని తృప్తిపరచడానికి అతనికి దండని వేసేసిందిట. ఇక్కడే ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఎట్లా ఉందిట ఆమె అంటే శచీవ, ఇంద్రుడి యొక్క భార్య ఏంటంటే శచీదేవిలాగా ఉందిట. విహాయ రాజ్ఞ సహసానుపాత్మజ. అమ్మవారి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే ఆమె నవ్వకపోయినా ఆమె యొక్క ముఖము ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటుందిట. నవ్వు ఆభాస కలుగుతుందట, నవ్వుతున్నట్టుగా ఉంటుందట. ద్రౌపది లక్షణం అంటే ఇది. అంతే, మాట్లాడకపోయినా ఆమె ఏదో మాట్లాడుతోందన్నట్టుగా చెవులప్పగించి వినాలన్నట్టుగా ఉంటుందిట. ఆమె దగ్గరికి వస్తే చాలుట నవ్వుతున్నట్టు, ఇంతేకాకుండా సుగంధము పరిమళభరితమైనటువంటిది వచ్చిందిట. కళ్యాణమాల వేసేసిందిట. ఈ విధంగా ఆశీర్వాదాలు చేశారు బ్రాహ్మణులందరూ కూడా, మావాడు గొప్పవాడయ్యాడని. ఆ తర్వాత ద్రుపద మహారాజు భీమార్జునుల్ని రక్షించడానికి చేశారు. వాళ్ళు రక్షణ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ తర్వాత కర్ణశల్యులు కూడా యుద్ధానికి వచ్చారు. అనేకంగా యుద్ధం జరిగింది, అందరినీ ఓడించాడు. ఈ ద్రౌపది వివాహానికి సంబంధించి అయ్యా అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తామంటే దాని గురించి సమాలోచన జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో యాజ్ఞసేని అయినటువంటి ఈమె కేవలం అర్జునుడిని పొందడానికే వచ్చిందని చెప్పి అక్కడ వ్యాస భగవానుడు చెప్పాడు. పంచేంద్రోపాఖ్యానం చెప్పాడు. కుంతీదేవికి కుంతి చెప్పింది, ద్రుపద మహారాజు యొక్క కుమార్తె నీకొక్కడికే, ధర్మరాజుకు చెప్పిందిట, మీ ఐదుగురికి కూడా ఆమె భార్య అవుతుందన్నట్టు. ఇక్కడే గమనించాలండి, స్వయంవరానికి వెళ్ళటానికి ముందు బ్రాహ్మణ ఏకచక్రపురంలో బయలుదేరేటప్పుడు మధ్యలో కనపడి స్వయంవరం అవుతోందంటే పాండవులందరూ కూడా ఉత్సాహంగా ద్రౌపది గురించి వినాలనుకున్నారట. ఆ బ్రాహ్మణోత్తముల్ని అడిగి తెలుసుకుంటున్నారట. ఆమె ఎట్లా ఉంటుంది, అందంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ద్రుపద మహారాజు ఎట్లాంటి వాడని అడుగుతోందిట. అడుగుతుంటే అప్పుడు అడుగుతున్నారట వీళ్ళు. అప్పుడు కుంతిదేవి అనుకుందిట వీళ్ళందరికీ కూడా ఈ ద్రౌపది మీద ఏదో మనసు పడిందని అప్పుడు స్వయంవరానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసిందట. ముందు స్వయంవరం వాళ్ళకి ఎద్దే ఉద్దేశం లేదు. అంటే పుత్రుల యొక్క భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత వ్యాస భగవానుడు చెప్పిన మాటను తెలుసుకొని ఈ రకంగా అనేకమైనటువంటి పద్ధతుల్లో చెప్పారు. వ్యాసమహాముని వీళ్ళకి చెప్పాడు. దీనికి సంబంధించిన ఇందాక చెప్పినటువంటి కథ, ద్రౌపది జననము, ఆమె తపస్సు చేసిన పద్ధతి, యాజ్ఞసేనిగా యజ్ఞగుండంలో రావడం, ఈ ఇంద్రుడికి సంబంధించినటువంటి ఆ శాపాలు, ఇవన్నీ కూడా. అయితే ఇది కేవలం మహాభారతంలో కాకుండా మా తండ్రి గారు మహాభారత ధర్మసూక్ష్మం అనేటువంటి గ్రంథంలో దీనికి సంబంధించిన సమన్వయం చేశారు. అంటే ఒక స్త్రీ ఐదుగురిని పొందడానికి కారణం ఏమిటి అనే దాంట్లో కొంత సూక్ష్మంగా చెప్పి రేపు దీన్ని కొనసాగి, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం దాటింది. ద్రుపదుడు కేవలము కూడా ద్రోణుడిని పగతి సాధించాలనే ఉద్దేశంతో యజ్ఞం చేయడం ఇదంతా చెప్పబడింది. ఆ తర్వాత ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఈ ఐదుగురు ఎవరు, పాండవులు ఐదుగురు ఎవరో కాదు, వీళ్ళు ఐదుగురు కూడా కేవలము బ్రహ్మ యొక్క ఇంద్రుడి యొక్క అంశ సంభూతాన్ని విశ్వభుక్ భూతధామ శిబి శాంత తేజస్వి అనేటువంటి ఐదుగురట. మార్కండేయ పురాణంలో ఉండేవి. విశ్వభుక్ భూతధాన శిబిరింద్ర ప్రతాపవాన్ శాంతిశ్చ తదర్థ. ఇంద్రుడు 5 అంశాలతో పాండవులు అయ్యారు అని చెప్తూ విశ్వభుక్గా ధర్మరాజు విశ్వభుక్కు, భూతధామ అర్జునుడు, శిబి భూతధామ భీమసేనుడు, శిబి అర్జునుడిగా, శాంతి అనేటువంటి వారు నకులుడుగా, తేజస్వి సహదేవుడిగా. ఇక ఆ ద్రౌపది ఎవరంటే స్వర్గలక్ష్మి, శచీదేవే స్వర్గలక్ష్మి ఎక్కడగా వచ్చింది. విష్ణువు దగ్గరికి వెళ్ళి వరం కోరుకున్నటువంటి ద్రౌపదికి ఇచ్చినటువంటి ఈ వరమే ఇక్కడ కూడా సమన్వయం అవుతుందని పంచోంద్రోపాఖ్యానం బట్టి కథ ఒకటి ఉంది. ఇక్కడ మళ్ళీ వ్యాస భగవానుడు చెప్పిన కథ కూడా మనం గమనించాలి. మార్కండేయ పురాణంలో ఇంకో విచిత్రమైన కథ ఏముందంటే మందపాలోపాఖ్యానానికి సంబంధించిన కథని చెప్పారు. మందపాలుడు అనేటువంటి అతను తన యొక్క కుమారులని పక్షి
అంటే మందపాలుడు స్వర్గానికి వెళదామని ప్రయత్నం చేశాట. ఆదిపర్వంలోనే ఉంది కథ, మందపాలోపాఖ్యానం అని. స్వర్గానికి వెళదామని చూస్తే సంతానం లేని కారణంగా నువ్వు స్వర్గానికి అర్హుడి కాదని పంపించేశారట. అప్పుడు అనుకున్నట్ట ఇన్స్టెంట్గా ఎక్కువ కాలం కాకుండా ఎవరినన్నా వివాహం చేసుకొని సంతానం పొందాలంటే సంవత్సరం ఆ పైన ఎంతో మాట జరుగుతుంది. కానీ తొందరగా ఏ జాతిలో తొందరగా సంతానం కలుగుతుందని తెలుసుకొని, అప్పుడు పక్షి జాతిలో తొందరగా సంతానం కలుగుతుందని తెలుసుకొని అతి తొందరగా సంతానం కలుగుతుంది, స్వర్గానికి యోగ్యం అవుతుందని ఈ మందపాల మహర్షి ఒక జరిత అనేటువంటి ఒక పక్షిని వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానం కలగాలంటే ఆమెకు నలుగురు సంతానం కలిగారు. ఆ నలుగురు కూడా గుడ్ల రూపంలో ఉన్నారు. ద్రోణుడు అందులో పెద్దవాడు. మహర్షులు ఈ రకంగా మందపాల మహర్షి కథ చెప్పి, ఆ తర్వాత శృంగి అనేటువంటి మహర్షి ఉన్నట్ట. భారత యుద్ధం జరిగింది. కురుక్షేత్ర సంగ్రామంలో భగదత్తుడి యొక్క ఏనుగుని వధించే సమయంలో ఆ ఏనుగు, భగదత్తుడి యొక్క ఏనుగు మెడలో ఉండేటువంటి పెద్ద గంట వచ్చి బాణం కొడితే అర్జునుడు తెగి కింద పడిందిట. అది దాని కింద ఈ పిల్లలు రక్షించబడ్డారు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత శృంగి మహర్షి శిష్యులతో ఆ ప్రాంతానికి వెళుతుంటే భూమిలో ఉండేటువంటి ఆ పరిస్థితి చూసి దాన్ని ఎత్తారట. జైమిని మహర్షి ద్వారా ఇది జరిగిందన్నారు. మహాభారత కథలో ఇది ప్రధానంగా ఊహించచ్చని మనకి మార్కండేయ మహాపురాణంలో ఉంది. బ్రహ్మహత్యాదిభూతస్య పరాహానికరం యజ. త్వష్ట ప్రజాపతిని త్వష్ట ప్రజాపతి కుమారుణ్ణి సంహరించిన కారణంగా వృత్రాసురుణ్ణి, ఆ తర్వాత ముగ్గురిని రెండుసార్లు బ్రహ్మహత్యాపాతకం రావడం వల్ల ఇంద్రుడు తేజస్సును జారిపోతే ఇంద్రుడి యొక్క అపరాధాన్ని తెలుసుకొని ధర్మదేవత ఆ తేజస్సును తీసుకుందట. ఆ ధర్మదేవతే ధర్మరాజుగా పుట్టాట. అద్య పశ్యంతు మే వీర్యం త్రయోలోకా సదేవత బ్రహ్మపాతకానికి సంబంధించిన విషయం. మార్కండేయ పురాణంలోనే మళ్ళీ ఇంకో ప్రమాణం ఏం చెప్పారంటే తచ్చక్రదేహ విభ్రంతం బలం మారుత విచ్చేహ. ఈ ఇంకొకసారి ఇంద్రుడి యొక్క శరీరంలో బలాంశ తరిగిపోతే అప్పుడు వాయుదేవుడు తీసుకున్నట్ట ఇంద్రుడిలో ఉండేటువంటి తేజస్సును. ఆ వాయుదేవుడే భీమసేనుడిగా జన్మించాట. ఆ తర్వాత అహల్యాంచ యదాశక్రో గౌతమం రూపమాశ్రిత. అహల్యాదేవిని వంచి గౌతమ మహర్షి రూపంలో అహల్యాదేవి వచ్చినప్పుడు అప్పుడు ఆ సమయంలో ఆమె యొక్క పాతివ్రత్యాన్ని, గౌతముడి యొక్క తపస్సుని క్షయం చేసిన కారణంగా అతనిలో ఉండేటువంటి తేజస్సు, ఇంద్రుడిలో ఉండేటువంటి తేజస్సుని అశ్విని దేవతలు గ్రహించారట. ఆ అశ్విని దేవతలే నకుల సహదేవులుగా వచ్చారు కనుక ఇంద్రుడే 5 భాగాలుగా, ఇంద్రుడిలో ఉండేటువంటి తేజస్సు 5 భాగాలైందని, ఆ 5 భాగాలని 5గురు స్వీకరించారని, ఆ ధర్మదేవత రూపంలో ఉండేవాడు ధర్మరాజు, వాయుదేవుడు భీముడు, అట్లా చెబుతూ ఇక్కడ యథార్థంగా ఇంద్రుడి యొక్క యథార్థ తేజస్సే అర్జునుడిగా ఉన్నదని చెప్పి, యదీంద్ర తేజం తేజ, ధర్మదేవత ధరించిందే కుంతీదేవి ధర్మదేవతని ప్రార్థించినప్పుడు ఆ ధర్మదేవతే వచ్చి కుంతీదేవికి సంతానం అవ్వడం అనేది ఇంద్రుడి యొక్క అంశగా చెప్పబడ్డది. బలం విమోచ, ఆ తర్వాత వాయుదేవుడిని ప్రార్థిస్తే వాయుదేవుడు వచ్చాడు. ఈ వాయుదేవుడు ఇంద్రుడి యొక్క అంశ అయినటువంటి వాయుదేవుడు గ్రహించిన దాన్ని భీముడి రూపంలో వచ్చారు. అదేవిధంగా ఇంద్రుడి యొక్క అర్ధాంశ, ఇంద్రుడిలో ఉండేటువంటి అర్ధాంశ ఏదైతే దాక్కున్నప్పుడు బ్రహ్మహత్యాపాతకంలో ఒరిజినల్ ఇంద్రుడు దాక్కున్నాడే, ఆ అర్ధాంశ కుంతికి ఇంద్రుడు ఇస్తే 1 సంవత్సర కాలం పాటు ఇంద్రుడికి తపస్సు చేస్తే ఇచ్చినటువంటి విషయం. పంచదా భగవాన్ ఇది 5 రూపాల్లోనే వచ్చాడు కనుక అశ్విని దేవతలే వీళ్ళు వచ్చారు కనుక ఇక్కడ 5గురు వీళ్ళని చెప్పి తేగో భగస్థదేవ దేవ అవతేరు దివో మహీం. ఈ విధంగా పక్షులు, జైమిని పక్షులు చెప్పినాయట ఈ మాట మార్కండేయ మహర్షి ద్వారా. ఇక్కడ అడిగినటువంటి వీటికి జైమిని మహర్షికి పక్షులు చెప్పినాయట. ఆ పక్షులు చెప్తే ఆ పక్షుల ద్వారా తెలుసుకున్నారని మార్కండేయ పురాణంలో దీనికి సంబంధించిన సమన్వయం ఉంది కనుక పంచేంద్రోపాఖ్యానం ఒక ప్రమాణం అయితే ఈ మార్కండేయ పురాణంలో ఉండేటువంటి పూర్వకథ ఒక ప్రమాణం. అంతేకాకుండా ఈ మన శంకర భగవానుడి గురించి తపస్సు చేసినటువంటి కథ, ఇవన్నీ సమన్వయం చేసుకుంటే ద్రౌపది యొక్క వివాహం వ్యాస భగవానుడు చెప్పాడు. దృష్టద్యుమ్నుడు ఒకసారి నాన్నగారు అసలు ఈ 5గురు ఏమిటో చూద్దామని చెప్పి స్వయంవరం అయిన తర్వాత అర్జునుడు తీసుకొచ్చిన తర్వాత సమానంగా పంచుకోండి నాన్న అని తల్లి చెప్పింది కదా. అయితే 5గురు ఉన్నారట, తల్లి మధ్యలో ఉందిట, ఒక పక్కన ద్రౌపది కూర్చి పడుకొని ఉందిట. ఈ దృష్టద్యుమ్నుడు అసలు వీళ్ళ బోగట్టా ఏమిటో తెలుసుకుందామని చెప్పి స్కానింగ్కి వచ్చాడు. కిటికీలో నుంచి చూస్తే 5గురు ఇంద్రరూపంలో కనబడ్డారట. అప్పుడు పరిగెత్తుకుంటూ నాన్నగారు, అయ్యా వీళ్ళిద్దరు 5గురు ఒకటే, వేరు కాదని చెప్తే ఈ మాట ఆ మాట ప్రమాణం తీసుకొని మొత్తం 5గురికి కూడా ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా ద్రౌపది వివాహం అనేది జరిగింది. ఇందులో ఇంకా కొంచెం వివరాలు ఏమన్నా మిగిలింటే రేపు నేను చెప్తా. ఇప్పటికే కాలాతీతమైనందుకు మన్నించండి. స్వస్తి ప్రజాభ్య
పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.